పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై జనసేన, జై జనసేన, జై జనసేన. అందరికీ నమస్కారం. ఈరోజు మన జాతీయ ప్రధాన కార్యదర్శి జనసేన పార్టీ నుంచి మెగా బ్రదర్ నాగబాబు గారు, అలానే టిడ్కో చైర్మన్ అజయ్ గారు, తిరుపతి నియోజకవర్గ శాసనసభ్యులు ఆర్ని శ్రీనివాసులు గారు, మా జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్ గారు పొంగునూరు నియోజకవర్గంలో సోమలలో జరుగుతున్న జనం కోసం జనసేన కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. దీనికోసం మేము మా పలంనేరు నియోజకవర్గం నుంచి భారీగా బయలుదేరుతున్నాము. ఎలక్షన్ తర్వాత కూటమి గెలుపు తర్వాత మొదటి కార్యక్రమం ఇదే కాబట్టి దాని భారీ బహిరంగ సభ జరుగుతోంది. దీనికోసం మేము ఇక స్వచ్ఛందంగా బయలుదేరి సభను జయప్రదం చేయడానికి వెళ్తున్నాము. మనందరికీ తెలిసిందే, పొంగునూరులో గత 5 సంవత్సరాలుగా ఎన్ని అరాచకాలు జరిగాయో తెలుసు. ఏ పొలిటికల్ ప్రోగ్రాం కూడా ఈ గత 5 సంవత్సరాలు ఒక వైసీపీ పార్టీ ఒక ప్రోగ్రామ్స్ తప్ప ఏ పార్టీ ప్రోగ్రామ్స్ కూడా అక్కడ జరగనీలేదు. అంత రౌడీజం చేసిన నియోజకవర్గం పొంగునూరు. అలాంటిది మా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో ఈరోజు జనసేన పార్టీ మొదటి కార్యక్రమం జరగబోతోంది. దీన్ని జయప్రదంగా చేసి రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు ఏమేమి అరాచకాలు జరిగాయో దాన్ని వెలికి తీసి ప్రజలకందరికీ తెలియజేసిన సందర్భం ఇది. ఖచ్చితంగా ఈరోజు ప్రోగ్రాం భారీ విజయవంతం చేసి గత 5 సంవత్సరాల్లో పొంగునూరులోనే కాకుండా రాష్ట్రంలో ఏమేమి దోపిడీలు జరిగాయో దానంతా మా నాగబాబు గారు బయట తీస్తారు. దీనికోసం ఇక్కడ నుంచి మేము వెళ్తున్న ప్రతి ఒక్కరికి స్వచ్ఛందంగా, మాకు ఇక్కడ జన సైనికులకి ఎవరు కానీ ఏదో డబ్బులు ఇచ్చో ఇంకోటో మేము వెళ్ళట్లేదు. స్వచ్ఛందంగా మేము మా పార్టీ కోసం వెళ్ళి దీన్ని సభని జయప్రదం చేసి తిరిగి వస్తామనేసి నేను తెలియజేస్తాను. జై జనసేన. అందరికీ నమస్కారం. ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు మా గౌరవనీయులు అందరికీ నమస్కారం. జై జనసేన. ఈరోజు మా దేవుడు అనేటువంటి పేదల పెన్నిది, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మా జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి నాగబాబు గారు, అదేవిధంగా టిడ్కో చైర్మన్ అజయ్ కుమార్ గారు పొంగునూరు నియోజకవర్గంలోని సోమల మండలంలో జరుగుతున్నటువంటి జనంలోకి జనసేన ప్రోగ్రాంకి భారీ బహిరంగ సభకు హాజరు కానున్న సందర్భంలో పలంనేరు నియోజకవర్గం నుండి స్వచ్ఛందంగా వచ్చినటువంటి మా జనసేన కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలని, స్వచ్ఛందంగా వచ్చిన మీరందరికీ మరోసారి పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ పొంగునూరులో సోమలలో జరుగుతున్నటువంటి ఈ బహిరంగ భారీ సభకు మీరు జాగ్రత్తగా వెళ్ళి అందరూ మరీ జాగ్రత్తగా తిరిగి రావాలని పేరున కోరుకుంటున్నాను. జై జనసేన. కళ్యాణ్ గారి నాయకత్వం. ఇక్కడ నుంచి ఎంతమంది వెళ్తున్నారు? ఇక్కడ నుంచి దాదాపు మేము ఒక 500 మెంబర్స్ వెళ్తున్నాము. అదేవిధంగా కుప్పం నుండి కూడా వస్తున్నారు. 3 బస్సులు, అదేవిధంగా 10 కార్లతో వెళ్తున్నాము. 2 వీలర్స్ కానీ అందరూ వెళ్తున్నాము. సో తప్పకుండా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నాము. మన రాష్ట్రంలో ఎన్నికలైన తర్వాత రాయలసీమలోనే మొట్టమొదటిగా జరుగుతున్న రాజకీయ సభ. ఈ సభకి ముఖ్య అతిథిగా గౌరవ జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు గారు వస్తున్నారు, టిడ్కో చైర్మన్ అజయ్ కుమార్ గారు వస్తున్నారు, అలాగే మన రాయలసీమలోని ఏకైక ఎమ్మెల్యే శ్రీనివాసులు గారు వస్తున్నారు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు హరిప్రసాద్ గారు వస్తున్నారు. మన రాయలసీమలో అది పొంగునూరు నియోజకవర్గంలో ప్రతిపక్షాల పైన ముందు ఎలా దాడులు జరిగాయో అందరికీ తెలుసు. అక్కడ వేరే జెండా ఎగరాలంటేనే భయపడే స్థాయి నుండి మొట్టమొదటిసారిగా జనసేన ఎక్కడి నుండి తిరిగి వెళ్ళిందో లాస్ట్ ఎలక్షన్ 19లో అదే ప్లేస్లో ఈరోజు సభ నిర్వహించడం జరుగుతుంది. ఎక్కడైతే మనకి దెబ్బ తగిలిందో అక్కడే పెద్ద ఫ్లాగ్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి రాయలసీమలో కూడా జనసేన పార్టీ ప్రజల మన్నతులు పొందుతూ ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలు తీరుస్తూ ప్రజా బలంతో ప్రజల కోసం ప్రజలచే ఎన్నుకోబడిన పార్టీగా జనసేన పార్టీ ఈరోజు పరిణతి చెందుతూ ప్రజల కోసమే పనిచేస్తున్న పార్టీగా ప్రజలు గుర్తిస్తున్నారు. కాబట్టి ఇక్కడున్న మేము స్వచ్ఛందంగా అందరూ పార్టీని అదేవిధంగా సభను విజయవంతం చేయడానికి మేమందరూ కలిసి అక్కడికి వెళ్ళి సభను విజయవంతం చేసి అక్కడున్న పొంగునూరు జనసేన నాయకులకు కానీ అక్కడున్న ఆర్గనైజర్ కానీ మా వంతు మద్దతు తెలపడానికి అందరూ కలిసిమెలిసిగా వెళ్తున్నాం. జై జనసేన, జై హింద్, జై జనసేన.
బాబు జట్కుమార్